అందరికీ వందనాలు. కీర్తన 31 మరి 23వ వచనము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. కాబట్టి మనకు కావాల్సిన అంశం ఏంటంటే యెహోవా విశ్వాసులను కాపాడును. కాబట్టి కానాను యాత్రకి వేగి చూడడానికి పంపినప్పుడు 12 మందిని పంపినప్పుడు యెహోషువ కాలేబులు ఇద్దరు విశ్వాసం ఉంచినారు. వారిద్దరూ ఆ రాజ్యంలో అడుగుపెడుతూ వచ్చినారు. అంతేకాకుండా యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. కాబట్టి మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి విశ్వాసము ద్వారా మరి వారు ఆ అగ్నిగుండంలో ఎలాంటి హాని కాకుండా మరి దేవుడు వారు కాపాడుతూ వచ్చినాడు. వారి విశ్వాసం ద్వారా అగ్నిగుండాన్ని ఎదుర్కొంటూ వచ్చినారు. అదే రీతిగా దానియేలు ఆయన విశ్వాసం ద్వారా సింహాల బోనులో కూడా కాపాడబడుతూ వచ్చినాడు. కాబట్టి మరి అదే రీతిగా మరి చూసినట్లయితే నోవాహు కూడా మరి జలప్రలయం కాలంలో మరి దేవుడు చెప్పిన ప్రకారంగా తన కొరకు, తన కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవుని విశ్వాసం ఉంచినాడు. దేవునికి విధేయత చూపుతూ వచ్చినాడు. ఓడను సిద్ధం చేసుకుంటూ వచ్చినాడు. ఆయన విశ్వాసం ద్వారా మరి ఆయన కుటుంబ సభ్యులు జలప్రలయం నుండి, ఆ మరణం నుండి రక్షింపబడుతూ వచ్చినారు. కాబట్టి ఆయన విశ్వాసుల్ని కాపాడుతాడు. ఆయన మన విశ్వాసాన్ని చూస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు కానాను రాజ్యానికి చేరలేదంటే వారి అవిశ్వాసం వల్లనే అని హెబ్రీ పత్రిక చెప్తా ఉంది. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచాలా. మరి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలా. కాబట్టి హెబ్రీ పత్రికలో చూసుకున్నట్లయితే వారు ఎందుకు ఆ రాజ్యానికి చేరలేదంటే వారి యొక్క అవిశ్వాసం చేతనే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనము, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. అంతేకాకుండా ఆయన మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటే పోతుంది, ఆ కొండ మీకు లోబడుతుందని చెప్తూ వచ్చినాడు. కాబట్టి విశ్వాసం ద్వారా కొండ లాంటి కఠిన సమస్యలు మనకు లోబడతాయి. అంతేకాకుండా వాటిపై మనం విజయం పొందుతాం. అంతేకాకుండా ఆయన విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు. ఆయన విశ్వాసం ఉంచువాడు కలవరపడు. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థత. అమ్మ, నీ విశ్వాసమే నీకు స్వస్థత. అంతేకాకుండా మరి ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనం బలపరుస్తాడు. అబ్రాము శారాలు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చడానికి రూఢిగా సమర్థులని వారు విశ్వాసం ద్వారా బలము పొందుతూ వచ్చినారు. కాబట్టి మనం దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన్ని మనల్ని కాపాడుతాడు. అంతేకాకుండా ప్రతి సమస్య నుంచి కాపాడుతాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మరి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.